ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక ముఖ్యాంశాలు. యాదగిరిగుట్టలో నేటి నుండి ప్రారంభం కానున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2026 పోస్టర్ విడుదల చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం కేసులో నిందితుడు అరెస్ట్. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలో యూరియా కోసం గ్రోమర్ రైతు సేవా కేంద్రం వద్ద బారులు తీరిన రైతులు. కరీంనగర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ సమయంలో వాహనదారుడు హంగామా. కర్నూలులో వృద్ధాశ్రమంలో డాక్టర్ శంకర్ శర్మ దుప్పట్లు స్వీట్లు పంపిణీ. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ మండి బజార్ నిజాంపూర్లోని సెయింటినరీ ట్రినిటీ బాప్టిస్ట్ చర్చిలో వరంగల్ క్రిస్టియన్ సొసైటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో క్రిస్మస్ నూతన సంవత్సరం సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజ్ రవిచంద్ర తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన సుమారు 300 మంది ఫాస్టర్ అమ్మలకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్లు, క్రైస్తవ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రేమ ఎవరైనా కూడా ఆపదలో ఉన్న వాళ్ళు ఎవరైనా తన దగ్గరికి వస్తే లేదు కాదు అనే విషయం, ఏ విషయంలో కూడా తన దగ్గర తనకు ఉన్నది ఏదైనా కూడా సాయం చేయాలనేది ఎక్కువ ఉన్నది, సంతోషంగా చూసుకోవాలి ఉండాలి అనే ఉద్దేశంతోనే సార్ మనకి క్రిస్మస్ ఫెస్టివల్ కానివ్వండి, మనకు రంజాన్ ఫెస్టివల్ కానివ్వండి, తోచిన విధంగా హెల్ప్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎంతోమంది చదువులకు ప్లస్ ఏమన్నా ఇంకా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు కూడా సార్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అట్లాంటి వ్యక్తి మనకు తూర్పు నుండి ఒకసారి ఇక్కడికి రావడము, మన మధ్య పరిచయం కావడము, అప్పుడు అతన్ని మీరందరూ దగ్గరికి తీసుకోవడం అంతే జరిగిపోయింది. అప్పుడు కొంత సమయంలో ఉండడం వల్ల కొంచెం అలా జరిగిపోయింది. ఇప్పుడు అంతకు మించి మంచి స్థానంలోకి సార్ వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ రోజున ఆ రోజు ఎమ్మెల్యేగా మన దగ్గర పోటీ చేశారు, ఈరోజు ఎంపీగా మంచి అవకాశం సార్కు రావడం జరిగింది. ఇంకా ఉన్నతమైన పదవులలో సారు కొనసాగాలని చెప్పేసానని, దానికి మీ అందరి ఆశీస్సులు వారి కుటుంబానికి వారికి ఉండాలని చెప్పేసానని మనస్ఫూర్తిగా మీ దగ్గర నుంచి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అందరికీ రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుందాం. మొన్న కూడా మాట్లాడడం జరిగింది, కూడా మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా నేను ఎవ్రీ ఇయర్ దీన్ని ఇలానే కొనసాగించాలి. ఏదైనా కూడా నేను ఉన్నా లేకున్నా నేను మీ దగ్గరనే ఉంటానని చెప్పేసాను కాదు, ఎక్కడున్నా కూడా మీకు ఇది మాత్రం ఖచ్చితంగా నేను కొనసాగిస్తానని చెప్పేసాను. అదేవిధంగా నేనైతే ఇక్కడనే ఉంటాను, మీ అందరితోనే ఉంటా. ఎప్పటికీ 2 రోజులకు ఒకసారి కలుస్తూనే ఉంటాను అన్నలకు. అన్నదైతే రోజు కలుస్తూనే ఉంటాము. తప్పకుండా అందరం మరొకసారి కలుసుకుందాం. మీట్ అయినా కొత్త సంవత్సరంలో సార్ వచ్చినప్పుడు కూడా అందరం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. 100 మందికి ప్రొవైడ్ చేస్తారు. మరి ఫోన్ అందరి వారు ఎవరైనా ఉంటే దయచేసి ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇది కరెక్ట్. జేడి సాయి గారు ఇచ్చినట్టు పెద్ద మనసుతో మీరు ఆలోచన చేసి శ్రీ వద్దిరాజు రవిచంద్ర అన్నగారితో వారు తల్లి కిచ్చేశ్వరాలు వెంకటనరసమ్మ గారి జ్ఞాపకార్థంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 100 మంది పాస్టర్లకు వస్త్రదానము వారు చేస్తూ ఉండగా, ప్రభా మా ఎంపీ గారిని వద్దిరాజు రవిచంద్ర గారిని మీరు దీవించండి, ఆయురారోగ్యములు ప్రసాదించండి, అధికారుల కొరకు రాజుల కొరకు ప్రార్థన చేయమని ఈ వాక్యం హెచ్చరిస్తూ ఉంది. వారికి ప్రభా
ప్రజాసేవలో వారు ఉంటూ అనేకులకు సహాయం చేస్తూ ఉండగా ఇంకా అనేకమైన పదవులను అలంకరించడానికి వారికి కృప దయచేయండి ఆయన. వారి తల్లిదండ్రులను మర్చిపోక ప్రతి సంవత్సరం ఈ రీతిగా కాపరులకు వస్త్రదానం చేస్తారని వారు ఒప్పుకున్నారు. వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో వారి పిఏ గారు అయినటువంటి సహోదరులు కిరణ్ గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా కాపాడాం. నూతన సంవత్సరపు దీవెనలు వారిపై వారి కుటుంబంపై మీరు కుమ్మరించమని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మర్యాదగా మీ మహిమార్థమై జరిగించటకు వరంగల్ క్రిస్టియన్ సొసైటీ పెద్దలకు మీరు ఇచ్చిన ఈ మంచి ఆలోచన బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని దీవించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ములుగు జిల్లా పర్యాటకులకు భూతల స్వర్గధామమని మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. తాడ్వాయిలో ఏకో టూరిజం ఏటూర్ నగరం వైల్డ్ లైఫ్ పుల్ పరిధిలో తాడ్వాయి హార్స్ సఫారీ వాహనాలను మంత్రి, కలెక్టర్, ఎస్పీతో కలిసి ప్రారంభించారు. సహజ సిద్ధ ప్రకృతి, చారిత్రాత్మక వారసత్వం, భక్తి పర్యాటకంతో ములుగు జిల్లా విశేష ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. పర్యాటకులు పెద్ద సంఖ్యలో ములుగు జిల్లాను సందర్శించాలని మంత్రి ఆహ్వానించారు. తరపున అదేవిధంగా ములుగు ప్రజలందరి తరపున కూడా సమ్మక్క సారలమ్మ జాతరకు అదేవిధంగా నూతన సంవత్సరంలోకి అడుగెడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ స్వాగతాన్ని పలుకుతూ ఈరోజు నూతనంగా మళ్ళీ మేము మరి సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలంలో మంచి టూరిస్టు స్పాట్, ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మరి రాహుల్ డిఎఫ్ఓ గారు, అదేవిధంగా మా కలెక్టరు, ఎస్పీ, మరి ఫారెస్ట్ శాఖ అధికారులు, వారి స్టాఫ్ అంతా కూడా అద్భుతమైనటువంటి అందాలను ఇక్కడున్నటువంటి వాటిని న్యాచురల్గా తయారు చేయడం జరిగింది. కాబట్టి చాలామంది టూరిస్టులు వివిధ ప్రాంతాలకు, వివిధ రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్తుంటారు. కానీ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అందాల మధ్య, అడవి ప్రాంతంలో ఉండేటువంటి స్వచ్ఛమైన గాలి మధ్య కాసేపు గడిపినా మరి మనకు ఆయుష్ పెరుగుతుంది అంటారు. అంటే స్వచ్ఛమైన గాలి వస్తుంటుంది. ఈ స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం ద్వారా ఇందులో స్వచ్ఛమైన గాలితో పాటు వనమూలికలతో కూడినటువంటి వైద్యానికి సంబంధించినటువంటి గాలి కూడా ఈ ఫారెస్ట్లో దొరుకుతుంది. కాబట్టి నూతనంగా తాడ్వాయి మండల కేంద్రంలో మరి తాడ్వాయి హట్స్ అని ఈ యొక్క ప్రదేశాన్ని చాలా అద్భుతంగా ఫారెస్ట్ శాఖ వారు తీర్చిదిద్దడం జరిగింది. మా సోదరిమణి కొండ సురేఖ గారి యొక్క ఆదేశాల అనుసారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు చాలా మంచి మంచి ఈ ప్లేసెస్ తయారు చేశారు. ఇక్కడ సఫారీ కూడా ఉంది. మేము గతంలో వేరే ప్రాంతాలకు వెళ్ళి సఫారీ ఎక్కి అయ్యో మా ములుగులో సఫారీ లేదని బాధపడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ బాధ లేకుండా దాదాపుగా 30 కిలోమీటర్ల 18 కిలోమీటర్ల సఫారీ ఉంది. ఇందులో లోపల మంచి గుహలు, పాత కాకతీయుల కాలం నాటి మరి కోట, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ ఉండడానికి కూడా మంచి రూమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. హాట్ వాటర్ కూడా మనకి ఇక్కడ అంటే స్నానాలకు కూడా మంచి వేడి నీళ్ళు కూడా చలికాలం ఇవ్వడానికి ఉంది. తర్వాత పిల్లలు ఆడుకోవడానికి, పిల్లలు ఎంజాయ్ చేయడానికి, పెద్దలు కూడా మంచిగా బయట కాసేపు తిరగడానికి చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి నూతన సంవత్సరం సందర్భంగా చాలామంది ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటారు. ఒక దిక్కు బ్లాక్బెర్రీని మొన్ననే ఓపెన్ చేసినాం, ఇప్పుడు తాడ్వాయి హట్స్ని ఓపెన్ చేసినాం. మళ్ళీ ఒక 4 రోజులలో మంచి వ్యూ పాయింట్ కూడా ఉంది. మొత్తం జంగల్ అంతా కనబడుతుంది. కోట 12వ శతాబ్దం నాటి కోట కూడా, అది కూడా వెలుగులోకి వస్తుంది. సో ములుగులో అడుగు పెట్టగానే ప్రతిదీ కూడా ప్రకృతి, అదేవిధంగా మరి ప్రాణవాయువు, ఈ రెండింటిని కలగలిపి చేస్తున్నటువంటి అందాలను అదేవిధంగా ఆహ్లాదాన్ని ఇచ్చే విధంగా టూరిస్టుల కోసం, సమ్మక్క సారలమ్మ భక్తుల కోసం తయారు చేయడం జరుగుతుంది. ములుగు పక్కనే మంచి విలేజ్ పార్క్ కూడా తయారవుతుంది. అది కూడా తొందరలోనే ఓపెన్ చేస్తాం. కాబట్టి ఎంతో దూరం వెళ్ళకుండా చాలా దగ్గరగా నచ్చిన ప్రదేశం, హైవే రోడ్స్, తర్వాత భక్తి ఉంది, భక్తి ప్రదేశాలు ఉన్నాయి, అదేవిధంగా ఆనందాన్ని ఇచ్చేటువంటి టూరిస్ట్ ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి అందరికీ మరొకసారి ఈ ములుగు ప్రజల తరపున ఆత్మీయంగా మా అడవి ప్రదేశాలను చూడడానికి టూరిస్టులను అదేవిధంగా భక్తులను
మరి మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం. రామగుండంలో 50 ఏళ్లు దాటిన విశ్వ బ్రాహ్మణులకు పింఛన్ కల్పించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ దాస్ ఠాకూర్ అసెంబ్లీలో ప్రతిపాదించిన నేపథ్యంలో గోదావరికని మెయిన్ చౌరస్తాలో విశ్వ బ్రాహ్మణులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సభలో ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన చర్యలకు ధన్యవాదాలు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన వారితో ఇక్కడి విశ్వ బ్రాహ్మణుల ఉపాధి క్షీణిస్తున్న పరిస్థితులపై మంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ నేతలు, మాజీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనోమయ సంఘం కళ్యాణారు గోదావరికని రామగుండం నుంచి కార్పొరేషన్ కళ్యాణారు నుంచి ఒక మనోమయ సంఘం ప్రెసిడెంట్ చెన్నూరు నారాయణ, కార్యదర్శి బావలపల్లి శ్రీనివాస్, ఇంకా పెద్దలు కటూ బ్రహ్మచారి గారు, చింతల నరసయ్య గారు, మొదలు కృష్ణమాచారి, మరి అంతా కమిటీ పెద్దలు, కమిటీ సభ్యులందరూ ఈరోజు మరి గోదావరికని రామగుండం నగరపాలెం దుమ్ము దులిపేటువంటి నాయకుడు, టెస్ట్ దులిపేటువంటి ఒక ఎమ్మెల్యే యువ కిషోర్ నాయకత్వంలో ఈరోజు అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు పరిపాలించింది. ఏ రోజు మాకు విశ్వబ్రాహ్మణుల విశ్వకర్మ అనేది అసెంబ్లీలో ప్రకటించలే. కానీ మా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు నిజంగా 60 ఏళ్ల చరిత్రలో ఒక ఎమ్మెల్యే గారు మా చేతి వృత్తులు చేసుకున్న జీవనం ఒక అసెంబ్లీ స్పీకర్ దాకా, రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా విన్నవించిండు. అంత పెద్ద నాయకుడు ఈరోజు 60 సంవత్సరాల చరిత్రలో కానీ విని ఎరగని నాయకులు ఎంతోమంది. ఏ రోజు విశ్వకర్మ జాతి గురించి ఎత్తిన నాయకత్వం ఎక్కడా లేదు. దయచేసి ఇప్పటికైనా మా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. అయ్యా 50 సంవత్సరాలు పింఛన్ అన్నాడు. నిజంగా మా అన్న దేవుడు, త్రిలింగ రాజరాజేశ్వరు దేవుడు, మా రాజన్న వరాలు ఇచ్చే పేదల పాటు పెన్నిది ఇవాళ మమ్మల్ని ఒక అసెంబ్లీలో మా పేరెత్తిందంటే మంచి నాయకుడు. అలాంటి నాయకుడికి మేము ఎప్పుడు ఆ నాయకత్వానికి ఆ నాయకునికి ఉంటాం. దయచేసి 50 ఏళ్ళు మా కన్నులు పోయి గీతలు గీసి వృత్తి కోల్పోయి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి, యూపీ నుంచి వచ్చి మమ్మల్ని 60 కష్టాలు పెడతారు. దయచేసి ఎమ్మెల్యే గారు మీరు ఎక్కడున్న అసెంబ్లీ నుంచి మా ప్రస్తావన మాట్లాడాలి. యూపీ వాళ్ళు కోసపెడతారు మమ్మల్ని, ఏమన్నా అంటే ఇంటికి వెళ్ళాలి, మా మీద పోలీస్ కేసు అంటారు. దయచేసి ఇప్పటికన్నా మా అందు దయచేసి అసెంబ్లీలో మమ్మల్ని స్పీకర్ ముందు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు మా ప్రస్తావన చేయాలని మేమందరం మా గోదావరికని రామగుండం విశ్వబ్రాహ్మణులు అందరం చేతులెత్తి నమస్కరిస్తాం. మా అందరి కులం తరఫున చేతులెత్తి నమస్కరించి పాదాభివందనం చేస్తాను మా ఎమ్మెల్యే గారు. విశ్వబ్రాహ్మణ మనోమయ సంఘం కళ్యాణనగర్ గోదావరికని కార్పొరేషన్ ఏరియా తరఫున మేము ఈరోజు మక్కన్ సింగ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ఇంతవరకు ఏ ఎమ్మెల్యే మాట్లాడని తీరుగా మా విశ్వబ్రాహ్మణుల గురించి మాట్లాడి ఒక జీవో 50 సంవత్సరాలు నిండిన వారికి పింఛన్ ఇవ్వాలని ఒక జీవో చెప్పిండు. తర్వాత ఏంటంటే ఇతర రాష్ట్రం నుంచి వచ్చి మా దగ్గరికి వచ్చి మా జీవనోపాధి లేకుండా చేస్తున్నారు. దాని గురించి కూడా ఎమ్మెల్యే గారు ప్రస్తావించి మాకు కులవృత్తి అనేది మొత్తం కనుమరుగే పరిస్థితి వచ్చింది. వాళ్ళ నుండి మాకు విముక్తి కల్పించి మాకు కూడా జీవనోపాధి కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టి తీసుకెళ్లి మాకు జీవనోపాధి కల్పించాలని మన మక్కన్ సింగ్ గారి చేతులు ఇస్తే నమస్కరిస్తున్నాం. జై కాంగ్రెస్, జై మక్కన్ సింగ్. తెల్లవారుజామున 3 గంటల నుండి యూరియా కోసం క్యూ లైన్లో వేచి చూస్తున్న రైతులు
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలోని గ్రోమర్ రైతు సేవా కేంద్రం వద్ద బారులు తీరిన రైతులు యూరియా కోసం తప్పని రైతుల తిప్పలు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో నేటి నుండి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2026 ప్రారంభమవుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. ఈ మాసోత్సవాలు ఒక నెల పాటు కొనసాగుతూ ప్రజలు, అధికారులు, విద్యార్థులు రోడ్డు భద్రతా అవగాహన సదస్సులో పాల్గొనాలని కోరారు. రాజ్యంలోని ప్రతి పాఠశాల రోడ్డు సేఫ్టీ క్లబ్లో చేరి భవిష్యత్తులో రోడ్డు భద్రతపై అప్రమత్తంగా ఉండాలని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించమని రవాణా శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. ఈ రోజు నుండి నెల రోజుల పాటు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభమవుతా ఉన్నాయి. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రతి పౌరుడు కూడా ఈ రోడ్డు భద్రతా మాసోత్సవ అవగాహన సదస్సుల్లో పాల్గొనండి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ సమన్వయంతో ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఒక అఫిడవిట్ హామీ పత్రం లాగా మేము రోడ్డు భద్రతా నిబంధనలను పాటిస్తామనేటువంటి సిగ్నేచర్ క్యాంపెయిన్ కూడా తీసుకుంటా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలను కూడా రోడ్ సేఫ్టీ క్లబ్ మెంబర్షిప్ చేసి భవిష్యత్ అంతా కూడా రోడ్ సేఫ్టీ పట్ల అప్రమత్తంగా ఉండడం కొరకు ప్రయత్నం జరుగుతోంది. నిన్న రాష్ట్ర పోలీస్ అధికారులు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి తెలంగాణలో అనేక ప్రమాదాలు రోడ్డు యాక్సిడెంట్ తోటి అవుతా ఉన్నాయి, మరణాల సంఖ్య కూడా రోడ్డు యాక్సిడెంట్ తోటి అని చెప్పినటువంటి తర్వాత కూడా మనం కొంత అప్రమత్తంగా ఉండి మరి రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించమని రవాణా శాఖ పక్షాన యావత్ తెలంగాణ ప్రజలను విజ్ఞప్తి చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ గిరిజన బాలికల వసతి గృహాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు
కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి తనిఖీ చేశారు. భోజన నాణ్యతను పరిశీలించిన మంత్రి వసతి గృహంలో విద్యార్థినిపై జరిగిన ఘటనపై ఆరా తీశారు. అనంతరం 3 జిల్లాల వసతి గృహాలు, గురుకులాలపై సమీక్ష నిర్వహించి బాలికల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, అన్ని వసతి గృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అక్షయ్ కుమార్ సార్ గారు, శ్రీ హనుమంత్ నాయక్ గారు, జోనల్ ఆఫీసర్స్, రీజనల్ కోఆర్డినేటర్స్, ప్రిన్సిపల్ డిపార్ట్మెంట్ వారు కూడా పత్రిక మీడియా మిత్రులు మరియు సమావేశ కార్యక్రమాన్ని తదుపరి కార్యక్రమాన్ని సార్ గారు కొనసాగించాల్సిందిగా. An empowerment of persons with disability, senior citizens and transgender persons. Aguri Lakshman Master, MLA Gopalpalli, Anukota Sneha Kardalaga, PUITK, District ST Gopalpalli, Sub Collector Katara, Additional Collector. వెజిటబుల్స్ అనేది నేను చాలా గురుకులాలు తిరిగాను. వారానికి ఒకసారి వేసిపోతాను. ఫ్రూట్స్ కూడా వారానికి ఒకసారి వేసిపోతున్నారు. దానివల్ల కొంచెము విషజలం దొరికేటువంటి పరిస్థితి ఉందని కనీసం డైలీ కాకుండా డే ఆఫ్టర్ డే 2 రోజులకు ఒకసారి వచ్చే విధంగా చూడాలి. దానికి ఆ కూరగాయలు ఫ్రిడ్జ్ ఏదైతే నిధులు అవసరం ఉన్న అక్కడ జిల్లా కలెక్టర్లు, డిఎంఎఫ్ఓ, లేకపోతే సిఎస్ఆర్, లేకపోతే ఏదైనా డోనర్ దొరుకుతారు. ప్రభుత్వ పరంగా రిక్వైర్మెంట్ వెళ్ళినప్పుడు కూరగాయల స్టోరేజ్ మనం ఇంట్లో ఫ్రిడ్జ్ మెయింటైన్ చేస్తున్నాం. కూరగాయలతోనే విషజలం కొట్టేటువంటి పరిస్థితి ఉంది. ఆ కూరగాయలను అది చేయాలి. ఇప్పుడు షాంపేట అనుకుండా కలెక్టర్ గారికి నేను రికమెండ్ చేస్తున్నాను. ఒక 600 మంది సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నారు. క్లాస్ రూమ్స్ తక్కువ ఉంది, కిచెన్ షెడ్ లేవు. కిచెన్ షెడ్ అనేది కంపల్సరీ ఆడ అవసరం ఉంది. ఇంతకుముందు చిట్టాల ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు వారు నిజంగా తల్లిదండ్రుల కంటే ఎక్కువ భిన్నంగా గత 7-8 సంవత్సరాల నుంచి ఆ చిట్టాలలో చాలా ఇంట్రెస్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు. మా ఎంపీ ల్యాడ్స్ కానీ నా ఎస్డిఎఫ్ కానీ అక్కడ ఒక 50 లక్షలు పెట్టారు. సుమారు 6 కోట్ల రూపాయలు కొనుక్కోవడానికే పెట్టినాం. నాకు వచ్చిన ఎస్డిఎఫ్ టోటల్ కేజీబీ అనుకోండి, సోషల్ వెల్ఫేర్ కానీ, తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ నుంచి హాస్టళ్లకు విద్య వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సమస్యలు రాకుండా చూడాలి. ఈ గురుకులాల్లో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ కంపల్సరీ అవసరం. సీసీ కెమెరాలు రిపేర్ అయితే, మన ఇంట్లో రిపేర్ అయితే ఖరాబ్ అయితే తెల్లారి రిపేర్ చేసుకుంటాం. దీన్ని రిపేర్ చేసి మేము కలెక్టర్ కు బిల్లు పెట్టినా, లేకపోతే సంబంధించిన వారికి ఎవరికి బిల్లు పెట్టినా ఆ సీసీ కెమెరాల బిల్లు మీకు ఇవ్వడం జరుగుతుంది. అది వేలలోనే ఉంటుంది. ముఖ్యంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ పెట్టినాను. ప్రత్యేకంగా ఎస్సీ హాస్టల్స్ కానీ, ఎస్టీ హాస్టల్స్, ఉమెన్స్ సంబంధించిన హాస్టల్స్ విషయంలో ఫోకస్ ఉండాలి. ఎక్కడ ఇలాంటి ఇబ్బంది జరగకుండా సీసీ కెమెరాస్ కానీ, ఏదైతే సెక్యూరిటీ బ్యాకప్ ఇష్యూలో ఆ ప్రాంతంలో ఇష్యూలో కానీ ప్రత్యేకంగా ఎవరైతే ఇన్ఛార్జెస్ ఉందో ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎక్కడ ఇలాంటి పొరపాటు కాకుండా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఏమైనా ఇబ్బందులు ఇమీడియట్ గా జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు అవైలబుల్ ఉంటారు. మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నేరుగా ఆ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కు కలెక్టర్ గారు కానీ, యాక్చువల్లీ పిఓ గారు కానీ తెలియజేయాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా ఎస్పీ గారి ఈ సందర్భంగా చెప్తున్నాను. మీరు ప్రతి డే ఈ షెడ్యూల్స్ అన్ని ప్రాంతాలకు విజిట్ చేస్తున్నారు. ఎక్కడైతే మనం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మండల్స్ లో ఎస్సీ హాస్టల్స్ కానీ, ఎస్టీ హాస్టల్స్, ఉమెన్స్ ఉన్నటువంటి హాస్టల్స్ ప్రత్యేకంగా మీ షీటింగ్స్ విజిట్ చేయాలని చెప్పేసి నేను ఎస్పీ గారికి చెప్తూ, మరి ప్రత్యేకమైనటువంటి హెల్త్ పరంగా ఇంటర్ ఇష్యూస్ ఉన్నాయని ఒక పర్సన్ గా మాట్లాడే విధంగా ఒక టైం చేసిన ఆ టైంలో వెళ్ళి కలవాలని చెప్పేసి మా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ రిక్వెస్ట్ చేసిన. ఎందుకంటే అదే దిశగా పిల్లలంతా కూడా ఈ అప్పుడు 10th, 5th నుంచి 10th, ఈ పిల్లలంతా కూడా స్పెసిఫిక్ గా ఉంటారు. ఇంకొక విషయాలు ఏంటంటే
జీహెచ్ఎంసీ విస్తరణతో హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించడంతో శాంతి భద్రతల బలోపేతానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ 4 పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. ఫ్యూచర్ సిటీకి ప్రత్యేక కమిషనరేట్గా సిపి సుధీర్ బాబును నియమించగా హైదరాబాద్కు సజ్జనార్, సైపరాబాద్కు ఎం రమేష్, మల్కాజ్గిరికి అవినాష్ మహంతీలను బాధ్యతలు అప్పగించింది. నగర భద్రతకు ఈ 4 సింహాలు కవచంలా నిల్వనున్నాయన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.